అందరికీ నమస్కారం. సత్యదర్శన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సురేష్ గారు. మరి సురేష్ గారు ఇంతకుముందు ధ్యాన జగత్తులో కూడా ఎంతో చక్కగా వర్క్ చేసి ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా అనెస్థేషియా బుక్ని 36 ఎపిసోడ్స్గా పిఎంసికి వచ్చి ఎంతో అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. మరి ఇప్పుడు మనం గురువాణి అనే టాపిక్ మీద సార్తో మాట్లాడుకుంటున్నాం. ఇది 4th ఎపిసోడ్. సార్ మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, గురువాణి నిజంగా చాలా చక్కటి టాపిక్. వీర బ్రహ్మేంద్ర స్వామి ఆయన తీసుకొచ్చిన సంకలనం చేసిన దాన్ని పితామహ పత్రిజీ గారు భావయుక్తంగా రాగయుక్తంగా పాడుతూ వాటికి అర్థాన్ని కూడా వివరించారు. మరి అలాంటి అద్భుతమైన టాపిక్ని తీసుకున్నారు మీరు. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం సార్. అక్కడ నుంచి మీరు కంటిన్యూ చేయండి. గురువు గారి గురించి మరి వీరబ్రహ్మం గారు ఏమంటారు? మనం పత్రిసార్ దగ్గర నుంచి విన్నాం, ఇప్పుడు వీరబ్రహ్మం గారి దగ్గర విందాం. గురువు సత్యం గురించి ఒకటే కాబట్టి. వద్దనున్న గురుని కానగలేక వెర్రి మొద్దుల వలె వెతకలాడు బుద్ధిమాలు జనులు పోయిరి పోకగా కాళికాంబ హంస కాళికాంబ. అంటే గురువు ఎక్కడున్నాడు? వద్దనున్న గురువు అంటే ఎవరు? శ్వాసే గురువు. మన దగ్గర ఉండి ఆ గురువుని చూడలేక, గురువు వైపు చూడలేక ఏమి చేశారు? వెతకలాడుతున్నారు బయట. లోపల ఉన్న గురువుని చూడలేక బయట వెతుకుతున్నారు. ఈ కళ్ళతో చూద్దాం అనుకుంటున్నారు, కాదు, లోపల ఉన్నాడు గురువు. బుద్ధిమాలు జనులు పోయిరి పోకగా అంటే బుద్ధి లేని వాళ్ళు ముందు ఎవరైతే వెళ్తారో వారి వెనకాల వెళ్తూ ఉంటాడు. అంటే సొంత ఆలోచన ఉండదు, సొంతంగా ఏది నిర్ణయించుకునే స్థితి ఉండదు. ఒకడు వెళ్తే ఆ బాటమిటి వీళ్ళు వెళ్తూ ఉంటారు, పోయిరి పోకగా. సో మనము వచ్చాము భూమి మీద కంటే మనకు ఒక పర్పస్ ఉంది. మన బుద్ధిని మనం ఉపయోగించుకొని మన దారిలో మనం వెళ్ళాలి. కానీ ఎవరో చెప్పింది శాస్త్రీయబద్ధం అయినా కాకపోయినా మనం ఫాలో కాకూడదు. మనకు నచ్చితేనే ఫాలో అవ్వాలి. సో బుద్ధి మాలి జనులు పోయిరి పోకగా అంటే కరెక్ట్గా చెప్పేశాడు. బుద్ధి మాలిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో బుద్ధి తెచ్చుకోవాలంటే మనసు నిలకడగా ఉండాలి. మనసు నిలకడగా ఉండాలంటే లోపల ఉండే గురువుని పట్టుకోవాలి, అంటే ధ్యానం పట్టుకోవాలి. సో ఏది చెప్పినా బ్రహ్మం గారు కూడా ధ్యానం దగ్గరికే వచ్చారు, కానీ ఇంకా వేరే విషయాల మీద ఫోకస్ చేయలేదు. వండర్ఫుల్ సార్. అంటే బ్రహ్మం గారు కూడా మనకి ధ్యానాన్ని జోడించారు, బట్ అప్పుడు ఉన్న దానికి అర్థం అవ్వలేదు. మళ్ళీ పత్రిజీ గారు వచ్చి దాని వెనుక ఉన్న అంతరార్థాన్ని తెలియజేశారు. ఓకే సార్, నెక్స్ట్. పుణ్యలోకములకు పోయిరి పోకగా పోవువారు వచ్చి పోవుచుండ్రు వచ్చి పోవు దారి వదిలించుకొనవలే కాళికాంబ హంస కాళికాంబ. వచ్చిపోవు దారి అంటే ఈ భూలోకానికి రావడం పోవడం అనే దారి వదిలించుకోవాలి. 100%. ఓకే. సో పుణ్యలోకాలకి పోయిరి పోకగా అంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు స్వర్గానికి వెళ్తాడు అని కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. అంటే ఎవరు ఎంత పాపాత్ముడైనా పుణ్యాత్ముడైనా చనిపోయిన తర్వాత వెళ్తారు ఎక్కడికి? స్వర్గానికి, పుణ్యలోకానికి. సో ప్రతి ఒక్కరు పుణ్యము చేస్తారు, పాపం చేస్తారు. కాబట్టి ఆ పుణ్యము యొక్క బ్యాలెన్స్ అనుభవించడానికి స్వర్గానికి వెళ్తారు. ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే అయిపోయిందో మళ్ళీ భూమి మీదకి రావాలి. సో వీళ్ళు వాళ్ళు కదా, అందరూ స్వర్గానికి పోతారు. పుణ్యలోకములకి పోయిరి పోకగా అంటే అందరూ వెళ్తారు, ఒకరు కూడా మినహాయింపు లేదు. ఎందుకంటే అంతో ఎంతో పుణ్యం చేస్తారు కాబట్టి. సో పోయిరి పోకగా. సో సెకండ్ లైన్ ఏమొచ్చిందంటే పోవువారు వచ్చి పోవుచుండ్రు. ఎందుకంటే పుణ్యం అయిపోయింది బ్యాలెన్సు, అంటే అక్కడ ఉండడానికి అర్హత లేదు కాబట్టి మళ్ళీ జన్మ తీసుకోవాలి. వచ్చి పోవుదారు వదిలించుకొనవలే అంటే వచ్చిపోయేది మనం వదులుకోవాలి. ఎలా వదులుకుంటాము అంటే మనం ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చి సత్యాన్ని పట్టుకుంటామో, యోగాన్ని ఇది ప్రాక్టికల్గా అధ్యయనం చేసి సాధన చేస్తామో అప్పుడు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యము తరగని పుణ్యము. దానాలు చేసేది తరిగే పుణ్యము, కానీ యోగంలో వచ్చిన తర్వాత వచ్చేది తరగని పుణ్యము. దీని గురించి చెప్పారు. వచ్చి పోవు దారి వదిలించుకునే వాళ్ళు అంటే తరిగే పుణ్యం కాదు. అన్నదానం చేశాము, వస్త్రదానం చేశాము, ఇంకొక దానం చేసాము, అది తరిగే పుణ్యాలు. కానీ యోగంలోకి వచ్చినాక, ధ్యానం చేసినాక, సాధన చేస్తే మనకు వచ్చేది తరగని పుణ్యము. అప్పుడు స్వర్గలోకంలో ఎంతకాలం అంతకాలం ఉండొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవచ్చు. అప్పుడు మన నిర్ణయం ఉంటుంది. కర్మ ప్రకారం మనం రాము, మనం అనుకున్నాం కాబట్టి వస్తాము, తర్వాత మన లోకానికి వెళ్తాము. సో అటువంటి అంటే జనన మరణాలు వదిలించుకొనవలే అని చెప్పడం జరిగింది.
చాలా చక్కగా ఉంది సార్. ఇప్పటివరకు అంటే ఒక కొత్త యాంగిల్‌లో తెలుసుకున్నాము. మామూలుగా చావు పుట్టుకలు ఉంటే మంచి పనులు చేస్తే పుణ్యం ఉంటది. మళ్ళీ భూలోకానికొస్తున్నాం. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తే యోగం ద్వారా వచ్చే పుణ్యానికి మనం రావాలనుకుంటేనే వస్తాం. మన డిజైన్ ప్రకారం మనం వస్తాం. కర్మానుసారం రాం. వండర్ఫుల్ సార్. నెక్స్ట్. ఓకే. చదువులు చదవగలరు, సారమెరుంగరు. అంటే అందరూ చదువుతారు. ఆ డిగ్రీ, ఈ డిగ్రీ, ఇంకా ఏదో ఒకటి. చదువగలరు, సారం ఎరుంగరు. చదువుల ఫలమేమి, సారమేమి. సారమైన చదువు సాధించ తరించు కాళికాంబ హంస కాళికాంబ. అందరూ ఏదేదో చదువుతారు, ఏదేదో పనులు చేసుకుంటారు. అంటే చదువుకి దానికి అంటే సారం తెలీదు. చదవడం అనేది జీవితాన్ని ఒక అర్థవంతంగా జీవించడానికి. అది మర్చిపోయి దేనికి చదువుతున్నామో తెలీదు, చదివిన తర్వాత ఏం చెయ్యాలో తెలీదు, అలాగా కాలమంతా గడిపేస్తున్నారు. ఏమన్నా చదువుతుంటే ఎగ్జామ్ కోసం చదవకూడదు. ఆ సారం ఏంటి, ఆ సారాన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి, దానికోసం చదవాలి. కానీ ట్రాక్ మొత్తం మారిపోయింది. పాస్ మార్కుల కోసం దేనికోసమో చదువుతున్నారు, ఉద్యోగం ఇంకేదో చేస్తున్నారు, తర్వాత బతుకు ఇంకొక మీద ఉంది. కాదు, సారం తెలుసుకోవాలి, అప్పుడు ఏది కావాలో అది చదవాలి, తర్వాత జీవితంలో చదివిన దాన్ని అన్వయించుకోవాలి. సారమైన చదువు చదివితే సాధించు తరించు, అప్పుడు సాధిస్తాడు, దానివల్ల తరిస్తాడు, అంటే జీవితము తరించబడుతుంది. సారమైన చదువులు చదివాలి అంటే పిరమిడ్ మాస్టర్లు కానీ పిఎస్ఎస్ఎం వచ్చిన తర్వాత ప్రతి స్కూల్కి, ప్రతి కాలేజీకి, ప్రతి ఆఫీస్కి సారమైన చదువు చెప్పిస్తున్నారు. ఏంటంటే ఆత్మజ్ఞానము. ప్రాపంచికంగా ఏ పనన్నా చేయండి, అదంతా పొట్టకూటి కోసము. కానీ ఆధ్యాత్మిక విద్య అవి మనము సాధించాలి, మన విద్యతో మనం తరించాలంటే ఆధ్యాత్మిక విద్య కంపల్సరీ, ఆత్మజ్ఞానము. సో దీని గురించి చెప్పడం జరిగింది బ్రహ్మం గారు. సో మనం ఏది ఉన్నా మన ప్రాపంచిక జీవితానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జోడిస్తే చక్కగా మనం ఎదుగుతాము. మనకు ఒక అంటే ఎలా ఉండాలి, ప్రాపంచికంలో కూడా ఎలా ఉండాలి, ఏది చూస్ చేసుకోవాలి అనేది ఒకటి వస్తుంది. సో పత్రిజీ గారు వచ్చిన తర్వాత మరి మనకి ధ్యానాన్ని కూడా జోడించి చక్కటి మార్గంలో తీసుకెళ్తున్నారు. సో ఓకే సార్. నెక్స్ట్. ఈ గురులు శిష్యులెల్ల పరిపాలనా పరుల్. అంటే గురువులు శిష్యులు పరిపాలనా పరులు. పారిమార్థికతలో ప్రబలినేని సంగమందు సుఖము శాంతి వర్ధిల్లును కాళికాంబ హంస కాళికాంబ. సో ఈ సంఘం అంటే ఈ సమాజము, లేకపోతే ఈ దేశము, ఈ ప్రపంచంలో సుఖము శాంతి ఎప్పుడు వస్తుంది అని చాలామంది క్వశ్చన్ మార్క్. దీనికి క్లారిటీగా ఇచ్చారు. గురులు శిష్యులెల్లా పరిపాలనా పరులు. మీరు ఏ రంగం అన్నా తీసుకోండి, దాంట్లో గురువులు ఉంటారు, శిష్యులు ఉంటారు. అంటే నేర్పించే వాళ్ళు ఉంటారు, నేర్చుకునే వాళ్ళు ఉంటారు. ఏ రంగం అన్నా సరే ఇది కామన్. సో ఈ గురువులు అయిన వాళ్ళు అంటే చెప్పించేవాళ్ళు, శిష్యులు అయిన వాళ్ళు అంటే నేర్చుకునేవాళ్ళు, పరిపాలనా పరులు అంటే అడ్మినిస్ట్రేషన్. వీళ్ళంతా ఎలా ఉండాలంటే పారిమార్థికత అన్నారు. ఇక్కడ దీన్ని రెండుగా విభజించేద్దాం, అర్థము పరమార్థము. అర్థం అంటే ఏంటి, మామూలుగా పుట్టడము, ఏదో పని చేసుకోవడము, పెళ్లి చేసుకోవడము, పిల్లలు కనడము, ఇంకా చనిపోవడం, ఇది జస్ట్ అర్థము. పారమార్థికం అంటే మనం ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి, దాని గురించి కష్టపడాలి, దాన్ని సాధించాలి, అప్పుడు వెళ్తే సోల్ వచ్చిన పర్పస్ సాల్వ్ అవుతుంది. లేకపోతే అందరిలాగా వచ్చినాము, ఏదో 4 మిద్దెలు, 2 కార్లు, లేకపోతే కష్టాలు, ఇంకా లాస్ అవ్వడం, ఇవన్నీ అర్థాన్ని ఇచ్చేటివి కానీ పరమార్థాన్ని ఇచ్చేవి కాదు. సో ఈయన చెప్పింది ఏంటంటే గురువు శిష్యులు ఎలా ఉండాలి అంటే అర్థం ఉండాలి, కానీ పారమార్థికత దాంట్లో ప్రబలాలి. అంటే ఆధ్యాత్మిక విద్యను కూడా అంతే ఇష్టంగా నేర్చుకొని 2 50-50 అలా ఉన్నప్పుడు గురువులు ఎదుగుతారు, శిష్యులు ఎదుగుతారు, పరస్పర అండర్స్టాండింగ్ ఉంటుంది. అప్పుడేమవుతుంది, అక్కడ మిత్రత్వం ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే మనిషికి మనిషికి మధ్యలో మిత్రత్వం ఉందో సంగమందు సుఖము శాంతి వస్తుంది. ఆ ఇంబ్యాలెన్స్ అయినప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకోకుండా నువ్వు గొప్ప నేను గొప్ప, నువ్వు తక్కువ నేను తక్కువ, నువ్వు చదువుకున్నాడు నేను చదువుకోలేనోడు, ఇవి తారతమ్యాలు వస్తాయి. చదువుకోలేనోడు అంటే చదువు నేర్పించు, కరెక్ట్, చదువుకో. నువ్వు చదువుకోదేనో చెప్పారు, నువ్వు లేజీగా ఉంటే ఏమి. సో ప్రతి దాంట్లో గురువులు శిష్యులు ఉన్నారు, వాళ్ళు కలిసిమెలిసి ఉంటే అక్కడ పరిపాలన చక్కగా ఉన్నప్పుడు అప్పుడు ప్రపంచంలో సుఖము శాంతి వస్తుంది అని కొండ బదలగొట్టినట్టు చెప్పడం జరిగింది.
సరే ఇప్పుడు మీరు దీనికి మన మూమెంట్కి ఒక ఎక్స్పీరియన్స్ ఏదైనా జోడించి చెప్తారా? ఇప్పుడు మీరు చెప్పిన పద్యానికి వివరణగా? సారు దీన్ని మరింత డీప్గా తీసుకెళ్లారు. ఓకే. అదేమిటంటే బయట గురువులు శిష్యులే కాదు, ప్రతి మనిషిలో గురువు శిష్యుడు ఉన్నాడు. ఒక మనిషిలోనే గురువు శిష్యుడు ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు తెలియనిటి ఎన్నో ఉన్నాయి. మనము గత ఎపిసోడ్లో నేర్చుకున్నాము వేదవేది అని. వేదవేది అంటే తెలియనిది తెలుసుకోవడము. ప్రతి ఒక్కరికి తెలియంది ఉంటుంది. మీరు ఫిజిక్స్లో పిహెచ్డి చేసి ఉండొచ్చు, కానీ వ్యవసాయంలో మీకు అనుభవం ఉందా? కుట్టే దాంట్లో అనుభవం ఉందా? వంట చేసే దాంట్లో ఉండదు. ఒక దాంట్లో ఒకడు పర్ఫెక్ట్ ఉండొచ్చు, లేకపోతే 2-3 దాంట్లో పర్ఫెక్ట్ ఉండొచ్చు, కానీ తెలియనిటి ఎన్నో ఉన్నాయి. సో ఎప్పుడు మన అభ్యాసం అనేది ఆగకూడదు, మన నేర్చుకోవడం అనేది ఆగకూడదు. అంటే ఎప్పుడు మీరు విద్యార్థి ఒక సైడు. ఇంకొకటి, మీకన్నా తక్కువ తెలిసిన వాళ్ళు ఎప్పుడు ఉంటారు భూమి మీద. వాళ్ళకి ఏం చేయాలి? నేర్పించాలి. నీకు రాదు అని చెప్పకూడదు, నేను చెప్తాను నువ్వు రా అని చెప్పాలి. సో ఒక పక్క మనం ఎప్పుడు గురువులము, ఇంకొక పక్క ఎప్పుడు శిష్యులము. తో ఆఖరి శ్వాస వరకు ఈ గురు శిష్య పరంపర ఒక మనిషిలో నిత్యం జరుగుతూనే ఉంటుంది. తో ఆఖరి వరకు సార్ ఏం చెప్తారు? నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే నేర్చుకోవడం ఆగిపోతుందో నువ్వు ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసినట్టే. ఇంకా నువ్వు జీవిస్తావు కానీ ప్రయోజనం లేదు ఆ జీవితం మీద. సో సార్ చూడండి, లాస్ట్ వరకు లడాకి వెళ్ళొచ్చినా కూడా లాస్ట్ కూడా కర్తాల్ కైలాసపురికి వచ్చి తన జ్ఞానాన్ని ఇచ్చే వెళ్ళారు. అబ్దుల్ కలాం ఏం చేశారు? ఆ స్పీచ్ ఇస్తూ పిల్లలకి అలాగే వెళ్ళిపోయారు. సో ఎప్పుడైతే మనం అలా వెళ్తామో మనం అనుకున్న లోకానికి వెళ్ళిపోతాము. సో పనిలోనే నిర్వాణం. వండర్ఫుల్ సార్, చాలా బాగుంది. సో నెక్స్ట్ ధ్యానం గురించి చెప్పడం జరిగింది. సూత్రమెరిగి వెలుగు చూడగా చూడగా పాపజాలమెల్ల రూపుమాయు పూర్వజన్మ కర్మ బూడిదైపోవు కాళికాంబ హంస కాళికాంబ. ఇది మన అంటే పిఎస్ఎస్ఎంకి అంటే ఎంతో అద్భుతంగా కలిసిపోతుంది మనం చూసే విధానాన్ని బట్టి. ఏం చెప్పారంటే సూత్రమెరిగి వెలుగు చూడగా చూడగా. సూత్రము అంటే ఒక ఫార్ములా. ప్రతిదానికి ఒక ఫార్ములా ఉంటుంది భూమి మీద. బయట ఏమున్నాయి మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రము ఏదన్నా చెయ్యాలనుకున్నప్పుడు ఒక ఫార్ములా ఉంది. సైంటిఫిక్గా దాన్ని కనుక్కోవడం జరిగింది విద్యావంతులు కానీ ఇంకా శాస్త్రవేత్తలు ఎవరైనా సరే. ఇక్కడ వెలుగు చూడగా చూడగా అన్నారు. వెలుగు అంటే కాంతి, దానికి ఆపోజిట్ చీకటి. సో సూత్రమెరిగి వెలుగు చూడగా చూడగా. సూత్రం అంటే ఫార్ములా. ఏంటి ఫార్ములా? వెలుగును చూసే ఫార్ములా ఏంటి అంటే ఎవరైనా మీరు అడిగినప్పుడు ఏమి అంటే ఈ మ్యాక్సిమము కష్టాల గురించి చెప్తారు, బాధల గురించి చెప్తారు, ఇది చెప్తారు. అది పైలోకంలో ఏంటంటే చీకటి కోణము. ఒకే కాయనుకున్న చీకటి కోణం ఏంటి? ప్రాబ్లమ్స్ చెప్పుకోవడము. ఈ భూలోకం సరిగ్గా లేదు, ఇక్కడ అందరూ హింసిస్తారు, అందరూ నాకు స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు అని అది చెప్పడం చీకటి కోణము. ఒకే కాయనికి చీకటి కోణము. కానీ ఇక్కడేం చెప్పారు? సూత్రమెరిగి వెలుగు చూడగా చూడగా. అంటే చీకటి కోణాన్ని చూడొద్దు, ఆ కాయనికి ఇంకొక పక్క ఏముంది? వెలుగు ఉంది, దాన్ని చూడాలి అన్నాడు. అది ఎలా చూడాలి? దానికి కూడా ఒక సూత్రం ఉంది. వ్యవసాయానికి సరి అయిన పద్ధతిలో ఏ కెమికల్స్ లేకుండా ఈ భూమాతని అంటే డిస్టర్బ్ చేయకుండా ఎలాగైతే వ్యవసాయం చేయడానికి ఒక అద్భుతమైన శాస్త్రం ఉందో, డ్రైవింగు ఏ చలాను కట్ చేయకుండా ఎవరిని యాక్సిడెంట్ చేయకుండా చక్కగా మందార్లు మన ఎలాగైతే ట్రైనింగ్ ఉందో అదేలాగా జీవితంలో కూడా ఒక శాస్త్రం ఉంది. వెలుగును చూడాలి. ఏంటి ఆ వెలుగు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఆనాపానసతి ధ్యానము. వండర్ఫుల్. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుంటామో మూడో కన్ను తెరుచుకోబడుతుంది, అప్పుడు మనకు వెలుగు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కళ్ళు మూసుకున్నాము, చీకటి ఉంది, అప్పుడు కనిపించేది మూడో కన్నుతో చూస్తాం కాబట్టి వెలుగు, దివ్య నేత్రము. సో దాంట్లో వెలుగే ఉంటుంది కానీ చీకటి ఉండదు. ఆ సూత్రము అంటే ఆనాపానసతి ధ్యానం అనే సూత్రాన్ని తెలుసుకొని సూత్రమెరిగి ఏం చేయాలి? వెలుగు చూడగా చూడగా. నేను 40 రోజులు చేశాను ధ్యానము, ఇంకా ఆపేస్తానంటే కుదరదు. ఎప్పటికీ చూడగా చూడకంటే ఆఖరి శ్వాసకు చూస్తూనే ఉండాలి. ఇది కంటిన్యూస్ ప్రయాణం. ఇంతకుముందు శిష్యులు గురువులు అన్నారు, ఎప్పుడు ఆగదు అది. అది ఆఖరి శ్వాస వరకు జరుగుతుంది. చనిపోయిన తర్వాత పైలోకాల్లో ఉంటుంది, తర్వాత జన్మ తీసుకుంటే ఇక్కడ ఉంటుంది. సో ఆత్మ ప్రయాణము అనంతమైనది. సో ఇక్కడ ఫుల్ స్టాపులు లేవు, కామాలు మాత్రమే ఉన్నాయి. సో ఆ యొక్క సూత్రమెరిగి ఈ ధ్యానం అనే పద్ధతి తెలుసుకొని పిరమిడ్ మాస్టర్లు ఎంతో చెప్తారు, సార్ చెప్తారు, తెలుసుకొని వెలుగుని
చూడగా చూడగా ఏమవుతుంది? పాపజాలమల్ల రూపుమాయు. ప్రతి ఒక్కరూ పాపము చేశారు, పుణ్యం చేశారు, అది అకౌంట్లో ఉంది కానీ తెలియదు. వచ్చినప్పుడు ఓ అని గగ్గోలు పెట్టేస్తారు. అది ఉందని మర్చిపోయినారు, అది ఖచ్చితంగా వస్తుందని కూడా తెలుసు కానీ ప్రయత్నం చేయరు. ఎంత అజ్ఞానం చూడండి. ఎగ్జామ్ ఉంది రేపు, సంవత్సరం అంతా చదవలేదు, ఈ రోజన్నా చదువు, ఈరోజు కూడా చదవు, వస్తే వస్తుంది పోతే పోనీ అంటే అది అజ్ఞానమే. ప్రిపేర్ కానప్పుడు ఎగ్జామ్ ఎలా రాస్తావు? దేవుడి పైన వదిలేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి ఎవరినో మొక్కుకుంటే నీ ఎగ్జామ్ ఎవరు రాస్తాడు? అవును. సో ఎంత అజ్ఞానంలో ఉన్నాం మనం. మనమే కష్టపడాలి, చదవాలి, కష్టపడాలి. మనం కరెక్షన్ చేసేది వాళ్ళు వంతు, కానీ రాయాల్సింది మనము, కష్టపడాల్సింది మనము. సో అది మర్చిపోయినాం. సో ఎవరైనా పాపం పుణ్యం చేశారు కాబట్టి వాళ్ళ ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి, వాళ్ళు అనుకున్నట్టే. సో రూపుమాయు అన్నారు ఇక్కడ. అంటే ఒక రూపం తీసుకోవడం అంటే మేనిఫెస్ట్ అవ్వడము. పాపం అనేది ఉంది, పుణ్యం అనేది ఉంది. అన్నదానం చేశారు, ఇప్పుడు అడవిలో ఉన్నారు, లేకపోతే వేరే చోటకి వెళ్ళారు, మీకు ఎక్కడ ఆధారం లేదు, ఎవరూ తెలియదు, కానీ గత జన్మలో చేసుకున్న మీ అన్నదానము అక్కడ మీకు అన్నం ప్రసాదిస్తుంది. ఎవరి ద్వారా అయినా అంటే రూపం దాల్చుకునింది. మీకు అప్పుడు ఆకలి అయింది, పుణ్యము ఇక్కడ రూపు దాల్చుకునింది. అది రూపు దాల్చుకోకపోతే మీకు అన్నం రాదు, మీకు ఆ ఆకలి తగ్గదు. అది రూపు దాల్చుకునిందంటే అన్నము, పప్పు, గారె ఇవి వచ్చింది. కాబట్టి అక్కడ తెలియని ప్లేస్లో ఇది ఎలా వచ్చిందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. గత జన్మల్లో నువ్వు పుణ్యం చేసావు కాబట్టి ఇప్పుడు నీ ఆకలి తీర్చడానికి ఆ పుణ్యమే వేరే ఒక రూపంలో వచ్చింది, సంతోషపడు. అది ఇలాగ పాపం ఉంది, ఒక క్యాన్సర్ రావాలి, ఒక కాలు ఇరగాలి, అది కూడా రూపం దాల్చుకుంటుంది. ఇది ఎంత వాస్తవమో అది కూడా అంతే వాస్తవము. ఆ సమయంలో నువ్వు ఎప్పుడైతే కోరుకున్నావో ఆ 25 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో యాక్సిడెంట్ అవుతుంది, నీ కాలిపోతుంది. లేకపోతే 30 సంవత్సరాలు నీ క్యాన్సర్ వస్తుంది, దాని మీద పడతావు. ఇదేంటి? పాపపు కర్మ. అంటే మేనిఫెస్ట్ అవి అయితేనే తెలుస్తుంది మనకి, మేనిఫెస్ట్ కాకముందు తెలియదు. మూడో కన్ను ఉంటే తెలుస్తుంది. మూడో కన్ను అందరికి లేదు కాబట్టి, యోగులకే ఉంది కాబట్టి వాళ్ళకి ముందుకు తెలుస్తుంది. సో ఈ మేనిఫెస్ట్ అయ్యి అంటే రూపము వచ్చే లోపలనే రూపుమాయు అన్నాడు. మేనిఫెస్ట్ కాదు. మేనిఫెస్ట్ కాక ముందుగానే ధ్యానం వల్ల ఆ వెలుగును చూసి జ్ఞానం వచ్చిన తర్వాత మనం ఎంతో సేతు విజ్ఞాన క్లాసులు ఉన్నాయేంటి క్షమిస్తాము, ప్రతి దాన్ని క్షమిస్తాము. తెలియక చేసాం కాబట్టి అయ్యింది. కానీ ఇప్పుడు మనము ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము, కంప్లైంట్ చేయట్లేదు. అంటే ఏముంది? ఆ పాపం అంతా కూడా రూపం మారిపోతుంది. అంటే ప్రత్యక్షము కాదు, మేనిఫెస్ట్ కాదు. యాక్సిడెంట్ అవుతుంది, కాలు ఎరగదు, స్క్రాచ్ కూడా రాదు. క్యాన్సర్ వస్తుంది, 40 రోజులు ఉండేసి క్యాన్సర్ వెళ్ళిపోతుంది. అంటే వస్తుంది కానీ ప్రభావము తగ్గుతుంది, అది రూపము దాల్చుకోదు. పూర్వజన్మ కర్మ బూడిదైపోవు, ఇది కృష్ణుడు చెప్పాడు. నువ్వు పాపాత్ముల కన్నా పాపాత్ముడైనా నీ జ్ఞానం వస్తే ఆ జ్ఞానమైన ఆ యొక్క నిప్పు రవ్వ గడ్డివామిలో వేస్తే ఎలాగైతే మొత్తము బూడిదైపోతుందో, ఇంత పెద్ద గడ్డివామి ఏమీ లేకుండా పోతుందో, అలాగా పాపకర్మలు పుణ్యకర్మలు అన్నీ కూడా జ్ఞానము చేత దహించి వేయబడతాయి. పూర్వజన్మ కర్మ బూడిదైపోవు, కాళికాంబ హంస కాళికాంబ. చూడండి, ఒక్క పద్యంలో మొత్తము పిఎస్ఎస్ఎంకు సంబంధించింది, భగవద్గీతకు సంబంధించింది, బైబిల్లో చెప్పింది, ఖురాన్లో చెప్పింది మొత్తం చెప్పేశారు ఒకే ఒక పద్యము. సూత్రమెరిగి వెలుగు చూడగా చూడగా పాపజాల మెల్ల రూపమాయు, పూర్వజన్మ కర్మ బూడిదైపోవు, కాళికాంబ హంస కాళికాంబ. బూడిదైన తర్వాత పట్టుకుంటే కాలదు, నిప్పుంటి పట్టుకుంటేనే కాలుతుంది. అది కర్మ. కర్మరహితమైనప్పుడు అది బూడిద. శివుడు బూడిద రాసుకుంటాడు, నిప్పుని పట్టుకోడు. బాగుంది సార్, చాలా చక్కగా. సూత్రం ఎరిగి అంటే ధ్యానం, ఆనాపానసతి. ఆ ధ్యానాన్ని పట్టుకొని సాధన చేస్తూ ఉంటే ఆ చీకటి తొలగిపోయి వెలుగు వస్తుంది. ఏదొచ్చినా కూడా దాని ప్రభావం ఉండదు. వస్తాయి కానీ దాని ప్రభావం ఉండదు. మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. కానీ అది చివరి వరకు చేయాలి, మధ్యలో ఆపేయడాలు అలా ఉండకుండా మనం శ్వాస ఉన్నంత వరకు సాధన అనేది కంటిన్యూ చేయాలి. దివ్యమంగళము దేవతాబింబము ఉల్లమందునున్న ఉపము గనక యాత్రలెల్ల తిరిగి యాతన పడనేల కాళికాంబ హంస కాళికాంబ. అంటే ఈ యొక్క దేహము అనే ఈ దివ్యమైన ఇది దేవతల ప్రతిబింబము, దేవతామూర్తి ఇది. దీని లోపల జీవుడున్నాడు. ఉల్లమందునున్న ఉపము గనక యాత్రలు ఎల్ల తిరిగి, అంటే యాత్రలు ఎక్కడ చేస్తున్నాడు అంటే బయట చేస్తున్నాడు. యాతన పడనేలా,
మీ ఏ యాత్రకి వెళ్ళినా బాహ్యంగా మీకు యాతనలు వస్తాయి. యాతన పడనేలా. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? ధ్యానంలో చేసినట్టు సూక్ష్మ శరీరయానము. కానీ ఏం చేస్తున్నారు? అందరూ బయట వెతుక్కుంటున్నారు కాబట్టి అదే భగవంతుణ్ణి వాళ్ళు యాత్రలు చేస్తున్నారు. యాత్ర చేసి బయట వెతుకుతున్నారు, యాతనలు పడుతున్నారు. అదే లోపల వెళ్తే ఈజీగా అవుతుంది, సునాయాసంగా అవుతుంది, దేవుడు ప్రత్యక్షం అవుతాడు. కరెక్ట్. సో ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఎస్, వీరబ్రహ్మం గారు ఎక్కడికి వెళ్ళలేదు. ఒక గుహ, ఆ గొర్రెలు ఆవులు, ఇంతే. జీవితాంతము ఎక్కడికి వెళ్ళలేదు. కానీ అక్కడుండే కాలజ్ఞానం రాశారు. ఇలాగా కాళికాంబ సప్తశతి రాశాడు. ఏమేమి జరగబోయేది మొత్తము చెప్పడం జరిగింది. ఈ యొక్క సమాజంలో ఏవైతే మూఢనమ్మకాలు ఇవి ఉన్నాయో అవన్నీ కూడా తేటతెల్లం చేశారు. ఎక్కడికి వెళ్ళకుండా. అంటే థియరీ మాస్టర్ కాదు, ప్రాక్టికల్ మాస్టరు. అన్నీ అనుభవించి ఈరోజు మనకి ఏమైతే అనుభవాలు వస్తున్నాయో అవన్నీ చక్రాల గురించి కానీ, కుండలిని శక్తి గురించి కానీ, భవిష్యత్తులో ఏమేమి జరుగుతుంది ఇవన్నీ కూడా ఆయన వెళ్ళి లోపలికి సూక్ష్మ శరీరయానం చేసి దర్శించి అప్పుడు పేపర్ మీద పెట్టడం జరిగింది. అప్పుడు పుస్తకాలు లేవు, కానీ పుస్తకం గురించి చెప్పడం జరిగింది. అప్పుడు తాళపత్ర గ్రంథాలు ఉండేవి, దాంట్లో రాసేవాళ్ళు. కానీ పుస్తకాల గురించి చెప్పారంటే పేపర్లో పుస్తకాలు వస్తాయని ఆయనకి ముందే తెలుసు. చూడండి, అంటే ధ్యానం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. అది అదే. ఓకే సార్. భుజము కాల్చుకొని భుజముపై పోగు వేసుకొన్న ముక్తి రాదు, నేను మేనులోనున్న నేనెరింగిన ముక్తి కాళికాంబ హంస కాళికాంబ. రకరకాలుగా ఈ దేహంని భుజం కాల్చుకుంటారు కొంతమంది. ఆ ముద్రలు ఈ ముద్రలు వేసుకుంటారు. తర్వాత పుణ్యం వస్తుందని వేసుకుంటారు, ముక్తి వస్తుందని వేసుకుంటారు. తర్వాత భుజం మీద పోగు వేసుకొని, అంటే జేంద్యము, అది వేసుకుంటే ముక్తి వస్తుందంటే ముక్తి రాదు. ఎప్పుడు ముక్తి వస్తుందంటే నేను మేనులోనున్న నేనెరింగిన, నేను అంటే ఆత్మని, మేను అంటే శరీరము, ఈ శరీరంలో ఉండే నేను నన్ను ఎరిగితే, అంటే తెలుసుకుంటే, నిన్ను నువ్వు తెలుసుకుంటే అప్పుడు ముక్తి వస్తుంది. అంటే కానీ దేహంతో మనసుతో మీరు ఏమి చేసినా ముక్తి రాదు అని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అసలు ఎంత వండర్ఫుల్ సార్. చూడండి, నిజంగానే చాలా మంది భుజం మీద ముద్రలు వేసుకుంటారు ముక్తి వస్తుందని. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి, విష్ణు సహస్రనామాలు వీళ్ళంతా వేసుకుంటారు ముక్తి వస్తుందని. మళ్ళీ ఇవన్నీ వదిలేసి మేనులో ఉన్న నేనును నువ్వు మళ్ళీ అక్కడ నేను తెలుసుకోవాలంటే ధ్యానమే. ఎటు తిప్పినా ధ్యానం దగ్గరికి తీసుకెళ్లారు, కానీ అంతరార్థంగా ఉంది అది. సో సార్ వచ్చినాక మనకు క్లియర్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అర్థమైంది. ఇట్స్ వండర్ఫుల్ సార్, నైస్. నెక్స్ట్ శ్లోకం. ఆశలున్న వారికి అది ఏది అంటదు, ఆశలుడుగా నందును ఆత్మశుద్ధి గలుగా నందును పరమాత్మ కాళికాంబ హంస కాళికాంబ. ఆశలుంటే అది ఏది అంటదు. ఇక్కడ అది ఇది ఏంటంటే ఆత్మకు సంబంధించింది అని అర్థం. ఆశలున్న వారికి అది ఏది అంటదు అంటే ప్రాపంచికంలోనూ కొట్టుముట్టాడుతూ ఇదే సర్వస్వం అనుకుంటూ ఈ బాధలు ఈ కష్టాలు ఇది సర్వసామాన్యము, దీన్ని అంటే సంసారం అనేది సాగరము, దీన్ని దాటలేము, ఇది ఇంతే, వాడికి మోకాలు నొప్పులు వస్తే నాకు మోకాలు నొప్పులు రావాల్సిందే, వాడికి తలకాయ నొప్పి వస్తే నాకు రావాల్సిందే, ఇది ఇంతే అనేసి ఆత్మవిద్య పట్ల వాళ్ళకి ఏమీ తెలియదు. ఎందుకంటే ఆశలు ఉన్నాయి. ఆశలుడుగా ఆశలను ఒకసారి పక్కన పెడితే అప్పుడు ఆత్మ శుద్ధి అవుతుంది. ఆశలు ఉండే అంతవరకు ఆత్మశుద్ధి జరగదు. ఎందుకంటే మనసు వెంట పరిగెడుతున్నావు. ఒకసారి మనసు నిలిపితే, ఆ మనసుని అర్థం చేసుకుంటే అప్పుడు బుద్ధి వైపు వస్తాము, బుద్ధి వైపు నుంచి ఆత్మ వైపుకి వస్తాము. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎవరికైతే ఆత్మ శుద్ధి అవుతుందో వాళ్ళు పరమాత్మని పొందగలరు. అంటే ఆత్మశుద్ధి కానిదే పరమాత్మని పొందలేవు. అప్పుడు అర్థం చేసుకుంటావు ఆత్మ పరమాత్మ ఒక్కటే. అంటే కానీ మనసు వెంబటే తిరుగుతూ ఉంటే ఆత్మ అర్థం కాదు, పరమాత్మ అసలే అర్థం కాదు. ఇక్కడ ఈ మనసు గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే ఆ మనసు ఉండేంతవరకు
కోరికలు ఉండేంతవరకు మనకు ముక్తి రాదు నాయనా అనేసి. దీన్నే కృష్ణ భగవానుడు చెప్తాడు ఒకే ఒక శ్లోకంలో ఏంటంటే కర్మ సంకల్ప వర్జితాహ అంటాడు. నువ్వు నా దగ్గరికి రావాలంటే కర్మని అంటే ఆ కోరికల్ని, కామ సంకల్ప వర్జితాహ అంటే కోరికలను వదిలేయాలి, సంకల్పాన్ని వదిలేయాలి. ఆల్రెడీ పత్రిసారి సంకల్పం పెట్టారు, ఏంటి? ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్. మనం అందరం వచ్చింది దానికి. ఆయన పెట్టారు, దాంట్లో అలైన్ అవ్వాలంతే. మరి కొత్త సంకల్పాలు ఏంటి? అర్థమైంది మీకు? మీరు ఆల్రెడీ ఒకటి పెట్టారు, మేమేం చేయాలి? దానికి అనుసంధానమయ్యి కలిసిమెలిసి దాని మీదనే ఫోకస్ చేయాలి. ఒక బాణం వేసిన తర్వాత వెనకాల మళ్ళీ బాణాలు లాగితే ఎట్టు? కరెక్ట్. ఆయనకి తెలుసు అన్ని 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చి పిరమిడ్లు కట్టి ఇది చెయ్యండి అన్నారు. మన పని ఏంటి? కొత్త సంకల్పాలు పెట్టడం కాదు. సంకల్పం అయిపోయింది, దానికి శక్తిని ఇవ్వాలి, ఓర్పుగా ఫలితం వచ్చేంతవరకు మన పని చేసుకుంటూ పోవాలి. కామ సంకల్ప వర్జితాహ ఇదే చెప్పారు. దానికి సంకల్పము, ఈ కోరిక, ఆ కోరిక అంటే ఇవేం చేస్తున్నాయి? ఆ మెయిన్ ఏదైతే పర్పస్ ఉందో దాన్ని నీరుగారుస్తున్నాయి. ఫైనల్ మనము సాక్షిభూతంగా ఉంటూ మన పని చేసుకుంటూ పోతే సార్ ఏదైతే అనుకున్నారో అది అద్భుతంగా తొందరగా అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది? శక్తి డైవర్స్ అయిపోతుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. నెక్స్ట్. ఓకే సార్, నెక్స్ట్ ఇంకో శ్లోకం చెప్పండి. చిత్త విభ్రమమున జీవేశ్వరులు వేరు వెరటంచు తలచువాడు వెర్రివాడు కలిసియుండుగాదే ఘట మఠాకాశముల్ కాళికాంబ హంస కాళికాంబ. నువ్వు వేరు, నేను వేరు, జీవుడు వేరు, ఇంకా దేవుడు వేరు, శరీరం వేరు అని తెలుసుకునేవాడు చిత్త విభ్రమములో ఉన్నాడు. అంటే మనసు అతనికి సరిగా అంటే చంచలంగా ఉంది, బుద్ధి వైపు మరలలేదు. వాడు ఏమనుకుంటాడు? వాడు వేరు, వీడు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అనే ఈ యొక్క విభ్రమములో ఉంటాడు. తెలుసుకున్నవాడు ఎలా ఉంటాడు? అంతా ఒకటే, పరమాత్మ ఒకటే. దీనికి ఎగ్జాంపుల్గా ఇచ్చారు ఘటాకాశము మఠాకాశము. అంటే ఆకాశం ఉంది, ఒక కొండ ఉంది, కొండ లోపల ఉండే ఆకాశము బయట ఉండే ఆకాశము కలిసి ఉండు కాదే. ఇప్పుడు ఇది కొండ బద్దలు పోతుందో రెండు కలిసిపోతాయి. ఒక నీటి బుడగ వచ్చింది, ఎంతసేపు ఉంటుంది? కరెక్ట్, క్షణకాలంలో ఉంటుంది. తర్వాత లోపలుండే స్పేసు బయట ఉండే స్పేస్ ఒకటే కదా. కలిసి ఉండి కాదే ఘట మఠాకాశముల్ కాళికాంబ హంస కాళికాంబ. జీవుడు దేవుడు ఇక్కడికి వచ్చినప్పుడు జీవుడు అవుతాడు, పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దేవుడు అవుతాడు. అక్కడ మాధవుడు, ఇక్కడ మానవుడు. మరి కులమేంది, మతమేంది, ఆ కంట్రీ ఈ కంట్రీ ఏంటి? అన్నీ కూడా మనసు కల్పించే ఒక భ్రమ, విభ్రమము. దీని నుంచి బయటికి రావాలంటే మనం మనల్ని అర్థం చేసుకోవాలి, మనల్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి, స్వాధ్యాయము. ఈరోజు 4వ ఎపిసోడ్ మనం చూస్తున్నాం. అంటే 39 శ్లోకాలు పత్రిసారి ఏరి కోరి మనకి ఏదైతే ఇచ్చారో మనం ఫిల్టర్ చేయక్కర్లేదు, ఆయన చేసి ఇచ్చారు. మనం దాన్ని ఫాలో అయ్యి చక్కగా రాగయుక్తంగా పాడుకొని ఇంకా మరింత మందికి తెలిస్తే అందరూ అవును ఈ ధ్యానం కంపల్సరీ చేయాలి, తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు పోతుంది, మనము హాయిగా ఉండొచ్చు. భూమి అనేది ఎంటర్టైన్మెంట్ కోసం రాలేదు, ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ ధర్మంలోనే ఉంటూ ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఎవరిని నొప్పించకుండా ఎంటర్టైన్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఏమంటే ధర్మము స్థాపితం అవుతుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. ఏ చేప కూడా నీళ్ళ నుంచి తీయబడదు, ఏ కోడిని కూడా చంపరు, ఏ మేకని చంపరు. అప్పుడు హ్యాపీగా ఉంటుంది భూమి మీద, సుఖము శాంతి వర్ధిల్లును. సరే, ఎంతో అద్భుతంగా మరి 39 శ్లోకాలని మీరు చక్కగా అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా అంటే మనము వింటాము కానీ అది అర్థమవడం చాలా గ్రేట్. అర్థమైన దాన్ని ఇతరులకు కూడా అర్థమయ్యేంత సులువుగా చక్కగా అర్థం చెప్పించేటట్టు ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. మరి అంత అద్భుతమైన ఆ పద్యాలను తీసుకొచ్చి సంకలనం చేసి ఆయన ఎన్నో సంవత్సరాలు ధ్యాన సాధన చేసి ఆయన ధ్యాన అనుభవాల నుండి వచ్చిందే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యాలు ఇవి ఆయన తీసుకొచ్చారు. సో ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మీ మాటల్లో కొంచెం. ఇది మనకు అంటే వీరబ్రహ్మం గారు ఎంత అంటే ఈ లైఫ్ సంసారము నిర్వాణము దీన్ని గురించే ఎక్కువగా అంటే ప్రాక్టికల్గా ఈ సమాజంలో ఏమేమైతే దారి తప్పినాయో దాన్ని మళ్ళీ దారిలోకి తేవడానికి ఎన్నో ప్రయాసాలు చేశారు. సో మనము ఒక రకంగా ఆయన్ని సంఘ సంస్కర్త అనొచ్చు. ఎలాగైతే దయానంద సరస్వతి ఉన్నారో అలాగా ఈయన కూడా ఆ కాలంలో
కడప అంటే ఈ రాయలసీమ ప్రాంతంలో ఏదైతే మూఢనమ్మకాలతో ప్రజలంతా కూడా హింస అంటే చేయబడుతూ ఉన్నారో దాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. దానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే ఇదే, ఏది ధ్యాన సాధన. ఏది మాట్లాడినా అది ఖచ్చితంగా ఉండేది, ఎవరికి అర్థమయ్యేది కాదు. ఎందుకంటే అందరూ ఒకవైపు మాట్లాడతారు, ఈయన ఒక్కరు ఒకవైపు మాట్లాడతారు, ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు కాదు. ఇంకా తీవ్రత అయ్యి ఏమీ చేయలేక ఈయన ఏం చేస్తారు, బహిష్కరణ చేస్తారు. ఇది గతంలో ఉంది, ఇప్పుడు కూడా కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఉన్నాయి. ఊరికి పెద్దలకి అంటే పెద్ద మనుషులు అనుకునే వాళ్ళకి ఎవరైనా వ్యతిరేకంగా అయితే అతన్ని వేలేస్తారు, బహిష్కరణ చేస్తారు. తో మీరు చెడుని బహిష్కరించాలి, కానీ మంచిని బహిష్కరించినప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క సమాజము కుళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ యొక్క మంచి వల్లనే ఇది అమృతంగా మారే ఒక అవకాశాన్ని మనం ఏం చేసుకుంటున్నాం, మంచిని బయటకు తీసేసి మనము ఇంకా ఊబిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. ఈరోజు మనం చూసుకుంటే ఆ ఊర్లో 1000 మంది ఉంటే 999 పేర్లు తెలియదు మనకి. 400 సంవత్సరాలు అయినా సరే ఇప్పటికి కూడా వీరబ్రహ్మం గారిని అందరూ తలుచుకుంటున్నారు, గుళ్ళు కడుతున్నారు, ఇంకా పూజలు చేస్తున్నారంటే ఆయన చెప్పింది అర్థం కాలేదు. పత్రి సార్ వచ్చిన తర్వాతనే ఆయన చెప్పింది విగ్రహారాధన కాదు. ఎందుకంటే పోలేరమ్మని లేచి రమ్మంటారు. శిలగా ఉన్న పోలేరమ్మ గ్రామ దేవత లేచి వస్తుంది నిప్పు పట్టుకొని, అప్పుడు చుట్ట కాల్చుకుంటాడు నిప్పుతో. అంతవరకు అక్కడికి మేకని తీసుకొచ్చిన ఆ ఊరోళ్ళు ఆ మేకని మొక్కుబడి అనేసి బలి ఇవ్వడానికి చూస్తారు. జీవహింస చేయకూడదు అని చెప్పారు ఆయన. ఎవరికి అర్థమవుతుంది? అర్థం కాదు. వాళ్ళు పారిపోతారు. అమ్మవారు రూపం తీసుకొని వస్తే పారిపోతారు, ఎందుకంటే వాళ్ళకి ధైర్యం లేదు. ఈయనకి ధైర్యం ఉంది, ఈయన మాటకి విలువ ఉంది. కాబట్టి శిలగా ఉన్న పోలేరమ్మ రూపము తీసుకొని లేచి వచ్చింది, ఆ నిప్పునిచ్చింది, ఆ నిప్పులో ఈయన చుట్ట కాల్చుకున్నారు. ఈరోజు మనం ఆధ్యాత్మికవేత్త అంటే కాషాయ వస్త్రాలు వేసుకొని లేకపోతే రుద్రాక్ష మాలలు వేసుకొని ఇలా ఉండడం అంటే కాదు. నార్మల్గా సింపుల్గా ఉండి సత్యంతో అనుసంధానమయ్యి సత్యమైన జీవితం జీవించడమే ఆధ్యాత్మికత. వేషాలు, భాషలు, రూపాలు దీనికి పరిమితం చేయకూడదు. ఆహార విధానం అంటే శుద్ధ శాకాహారము. అది తప్ప మీరు ఏం తీసుకున్నా అది హింస కిందికే వస్తుంది. హింస చేస్తే ముక్తి రాదు. పరశరీరములను స్వశరీరములుగా తలచువాడు హింస సలుపబోడు. హింస సలుపనట్టి ఇంగితజ్ఞుడే బ్రహ్మ కాళికాంబ హంస కాళికాంబ. పరశరీరాలను అంటే ఒక మనుషులే కాదు, ఏ జీవమైనా సరే అన్నమయ్య చెప్పినట్టు ప్రతి జీవిలో ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అంటే ఆ మూల చైతన్యం ఉంది అని చెప్పారు. అదే రకంగా ఈయనేం చెప్పారు, పరశరీరాలు. ఒక పాముని చూసినా, ఒక కప్పని చూసినా, ఒక కోడిని చూసినా ఆ శరీరంలో ఎవరున్నారు? ఆత్మ ఉంది. అది పరమాత్మ స్వరూపమే. పరశరీరములను స్వశరీరములుగా తలుచువాడు హింస సలుపబోడు. ప్రేమించాలి అని అనుకున్నవాడు ఎలా హింస పెడతాడు? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. హింస సలుపబోడు. హింస సలుపునెట్టి ఇంగితజ్ఞుడే బ్రహ్మ. అంటే బ్రహ్మ అంటే సృష్టికర్త. మళ్ళీ సృష్టికర్తలో ఏముండాలి? 2 మెయిన్ పాయింట్స్. ఒకటి హింస ఉండకూడదు, రెండోది ఇంగిత జ్ఞానము. సార్ ఏం చెప్పారు? నేను మెడిటేషన్ చేయడానికి రాలేదు నాయనా, చేపించడానికి. ఇంకొకటి, నేను దేంట్లో నిష్ఠాతుడు? ధ్యానంలో నిష్ఠాతుడు కాదు, నేను కామన్ సెన్స్లో నిష్ఠాతుడు. అంటే బ్రహ్మంగారికి తెలుసు ఇటువంటి ఒక ఆయన వస్తారు, ప్రపంచాన్ని సన్మార్గంలో తీసుకెళ్తారు అని 400 సంవత్సరాల క్రితమే బ్రహ్మంగారు పత్రి సార్ని చూసేశారు. సార్ ఏం చెప్పారు? నేను మెడిటేషన్ చేయించడానికి వచ్చాను, నేను కామన్ సెన్స్ యొక్క ప్రోడక్ట్ని. నా దగ్గర కానీ వెర్రి వేషాలు చేస్తే టపటప పడతాయి. ధ్యానం గినం నాకు సంబంధం లేదు, హింస చెయ్యొద్దు, సరి అయిన మాటలు మాట్లాడకపోతే నా దగ్గర ఉండద్దు. కామన్ సెన్స్ అంటే ఇంగిత జ్ఞానానికి పెద్దపీట వేసిన ఆయన పత్రి సారు. మీ హోదాలు, డబ్బులు ఏమి చూడడు, సరికాని మాట వస్తే చెంప చెల్లుమంటది, వయసు కూడా చూడడు. అంటే ఎంత ఖచ్చితంగా తన యొక్క ప్రణాళికని వేసుకొని వచ్చాడు. అప్పుడే బ్రహ్మవు అవుతావు, లేకపోతే బ్రహ్మవు కావు. హింస ఒక్కటే చేయనంటే
బ్రహ్మవు కావు. ఎందుకంటే మీలో ఆ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆ యొక్క ఇది ఉండాలి, ఏది స్కిల్స్ ఉండాలి. సృష్టి భూమి మీద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ రాకముందు ఎన్ని ధ్యాన యజ్ఞాలు జరిగినాయి? లేదు. అన్నీ కూడా మంత్రాలతో తంత్రాలతో పూజలతో చేసిన యజ్ఞాలే కానీ మనసుతో అంటే మనసు నిలిపి శ్వాసతో చేసిన యజ్ఞాలు లేవు, హిమాలయాల్లో తప్ప, 1-2 ప్లేసుల్లో తప్ప. కానీ ఇక్కడ సిటీలో ప్రతి ఊర్లో ప్రతి టౌన్లో అందరి మధ్యన మనం యజ్ఞం చేశాము. ఒక్క పువ్వును కొయ్యకుండా, ఒక్క పువ్వు కూడా మనం కొయ్యలేదు, కరెక్ట్, ఒక్కరిని హింస పెట్టలేదు, ప్రకృతిని ధ్వంసం చేయలేదు, నీట్ అండ్ క్లీన్ పెట్టుకున్నాము. ఏం యజ్ఞం ఇది? మనసుతో చేసే యజ్ఞము. మనసు నిలపము. 3 గంటలు మనసు నిలపాలి. 30,000 మంది అంటే సాధ్యమా? అది ఒక్క మనసే అసలు కాదు. మరి దీన్ని సృష్టించిన బ్రహ్మ ఎవరు? పత్రిసారు. ఈరోజు అది కొనసాగుతుంది. దేశ విదేశాలు దాటిపోయింది. ప్రపంచమంతా ఈ క్షణం మీరు తీసుకుంటే ఎక్కడో ఒక చోట ఎన్నో ప్లేసుల్లో ధ్యానం చేస్తూ ఉంటారు. 24/7 ఇప్పుడు భూమి మీద ధ్యానము జరుగుతూనే ఉంది. అంటే భూమిని ఒక స్థాయికి తీసుకెళ్లే బ్రహ్మ పత్రిసారు. సో మరి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఆయన ఏంటి? ధ్యానం నేర్పించడానికి వచ్చారు. కామన్ సెన్స్ తో ఇంగితజ్ఞుడు. కరెక్ట్. సో మనలో ఏం నేర్చుకోవాలి? మనము ధ్యానము నేర్చుకోవాలి, ధ్యాన సాధన చేయించాలి, ప్లస్ ఇంగిత జ్ఞానం కూడా ఒక ఎంత ఉండాలి. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు. ఎందుకంటే బ్రహ్మం గారి నుంచి పరంపర వచ్చింది, పత్రిసార్ దగ్గరికి వచ్చింది, ఇప్పుడు మనకు వచ్చింది. మన ద్వారా అన్ని స్కూల్స్కి, అన్ని కాలేజెస్కి, అన్ని విభాగాలకు వెళ్తుందంటే మన మాట మీద మనకి ఎంత ధ్యాస ఉండాలి. రాముడి దగ్గర నేర్చుకునేదే మాట, ఈయన దగ్గర నేర్చుకుంది మాటే. అందరి దగ్గర నేర్చుకోవాల్సింది మాట. ఎలా మాట్లాడాలి? మరి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చారు. మరి గురువాణి, గురువు మాట్లాడితే అలా ఉంటుంది అనేసి మరి పిఎంసి ప్రేక్షకులకి, పిఎస్ఎస్ఎం మూమెంట్కి, పత్రిసార్కి, పత్రి మేడంకి అందరికీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మరి గురువాణి అనే టాపిక్ తీసుకొని ఎంతో అద్భుతంగా మీరు ఇందాక చెప్పారు, అది ఇంకా అద్భుతంగా ఉంది సార్. మనం ఎన్నో యజ్ఞాలు చేసాము, యాగాలు చేసాము, కానీ ఒక ఫ్లవర్ కూడా మనం తెంపలేదు, ఎవరిని హింస పెట్టలేదు, ప్రకృతిని కూడా ఏమీ డిస్టర్బ్ చేయకుండా మనం మనసు పెట్టి యజ్ఞం చేసాము. 3 గంటలు ధ్యానం అనే యజ్ఞం చేసాము. 30,000 మంది 3 గంటలు మనసు పెట్టి యజ్ఞం చేయడం అంటే ఇంతకంటే అద్భుతం ఏం కావాలి సార్? ఇంకా దాన్ని ఎంతో చక్కగా మరి మళ్ళొకసారి మన యజ్ఞాలు యాగాలు అందరూ గుర్తు చేసుకునేంత విధంగా మీరు వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి గురువాణి. మరి అప్పుడు ఎప్పుడో బ్రహ్మజ్ఞానం ద్వారా మరి వీర బ్రహ్మేంద్ర స్వామి తీసుకొచ్చిన దానిని సంకలనం చేసిన దాన్ని పత్రిజీ గారు ఎంతో అద్భుతంగా తెలియజేస్తే దానిని మరి సురేష్ గారు తనదైన శైలిలో చక్కగా అర్థం చేసుకొని ప్రతి ఒక్క ప్రేక్షకులకి అర్థమయ్యేంత చక్కగా తెలియజేశారు. మరి మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.